హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోలీ లైఫ్. ఇవాళ మనము రుచిలో అద్భుతంగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో వంకాయలు, ఎండుమిరపకాయలు 10 ఎండుమిరపకాయలు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, మెంతి, సోంపు, మిరియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు, వేరుశనగకాయ పప్పులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, చింతపండు. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఫస్ట్ ఎండుమిరపకాయలను వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొద్దిగా నూనె వేసి ధనియాలు, ఇదంతా మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకుంటేనే మంచి రంగు వస్తాయి. తర్వాత మినప్పప్పు, శనగపప్పు, తర్వాత జీలకర్ర, మెంతి, మిరియాలు, సోంపు కొద్దిగా తీసుకున్నట్టు కూడా వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రంగు వచ్చే వరకు వేయించుకొని అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసి వేరుశనగకాయ పప్పులు, ఎండు కొబ్బరి, గసగసాలు వేసి బాగా వేయించుకొని అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిని మాత్రం మిక్సీ జార్లోకి తీసుకోకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలను వేసేసి పొట్టు తీసుకొని ఉండేటివి వెల్లుల్లిపాయలు వేసి కొద్దిసేపు వేయించి దాన్ని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొద్దిగా పసుపు, నెక్స్ట్ వచ్చి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక నీళ్ళు తీసుకొని అందులో రాళ్ళుప్పు వేసుకొని ఈ వంకాయలని ఇదిగోండి ఇలా చూపించే విధంగా 4 ఘాట్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో వేసి పెట్టుకున్న తర్వాత మనం ముందు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, వాటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎలా అంటే అట్టుకు తరిగినట్టు తరిగి పెట్టుకొని ఈ మసాలా పేస్ట్లో వేసి చేత్తో బాగా నలపాలి. ఆ ఉల్లిపాయలని మసాలా పేస్ట్ని బాగా నలుపుకోవాలి. ఇప్పుడు మనం కావాలంటే టేస్ట్ చేసుకోవచ్చు, ఉప్పు కారం ఏమన్నా తగ్గితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అదిగోండి ఇట్లా చూపించే విధంగా వంకాయల్లో ఈ మసాలా పేస్ట్ అంతా స్టఫ్ చేసుకొని ఎక్సెస్ ఆఫ్ మసాలాను తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసేసి మొత్తం వంకాయలకంతా ఇట్లా మసాలా స్టఫ్ చేసుకునేసిన తర్వాత ఒక కడాయిలో ఒక 2 స్పూన్లు, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కూరకి, సో కొంచెం నూనె తీసుకునేసి అందులో ఈ వంకాయలన్నిటినీ నిదానంగా వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిండే మసాలా పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి బాగా వేయించాలి. వంకాయ చెదరకుండా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలంటే ఇదిగోండి వంకాయలు ఇలా రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి. కడాయిలోనే ఉడికించుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. అదే కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చేసరికి స్టవ్ ఆపేసుకోవాలి. కానీ ఈ కూర మాత్రం కడాయిలో ఉడికించుకుంటేనే లేట్ అయినా కానీ టేస్ట్ బాగుంటుంది. సో ఇలా నీళ్ళు పోసేసిన తర్వాత ఈ మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఎలా అంటే ఇదండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కూరను ఉడికించుకుంటే మనకు వంకాయ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసేసుకుంటే అంతే అండి. ఎంతో రుచిగా, అసలు వాసనకే మనకు చాలా బాగా తినాలనిపించే గుత్తి వంకాయ కూర రెడీగా ఉంటుంది. మనం అన్నం చేసుకొని ప్లేట్లో పెట్టుకొని బాగా తినేయడమే.